నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు. ఎన్నో విషయాలు అటు దినఫలితాల దగ్గర నుంచి, పండగల దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా నిత్యం మనకి చెప్తూనే ఉంటారు. ఏ విషయాలు పాటించాలి, ఎందుకు పాటించాలి, దానివల్ల వచ్చే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలి, ఎలాంటి పెట్టుకోకూడదు, ఏ ఏ సమయాలు మంచివి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటారు. మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నారు. చాలా మంచి స్పందన వస్తుంది భక్తికి. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు తర్పణాల గురించి మాట్లాడబోతున్నాను. పితృపక్షాలు అనేది అసలు ఎందుకు వస్తాయి, రావటానికి గల కారణాలు ఏమిటి, అవి ఏ ఏ సమయాల్లో చేసుకోవాలి, ఈ అమావాస్యకి ఏమిటి ప్రత్యేకత, ఈ విషయాలన్నీ వివరిస్తూనే తర్పణాలు ఎప్పుడు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దాని ప్రాధాన్యత ఏమిటి, విషయాలన్నీ వివరిస్తారు. దీంతో పాటుగా అసలు అమ్మాయిలు కూడా ఇలాంటి విషయాలు చేయవచ్చా, అందరికీ చాలా ఇది గొప్ప ప్రశ్న అనుకోవచ్చు. అబ్బాయిలు లేని వాళ్ళు ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. శ్రద్ధగా వినండి. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు అస్సలు తినకూడదు, అది కూడా నైవేద్యంగా పెట్టొచ్చా? ఆ నాన్ వెజ్లు అవన్నీ ఇప్పుడు బతికుండంగా తినేందుకు, కానీ వాళ్ళు పితృ దేవత మీరు వాళ్ళకి నచ్చినవి పెట్టాలి అన్నారు కాబట్టి మంచి గుడ్ క్వశ్చన్ అయితే ఇది. అంటే వాళ్ళు ఉండంగా బాగా నాన్ వెజ్లు ఇష్టం కదా అని చెప్పి వాళ్ళు దేవతా రూపంలోకి వెళ్ళినప్పుడు ఇవి పనికిరాదు. నాన్ వెజ్ కానివేవో అవి మాత్రమే నివేదన చేస్తారు. చేసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపవాసం ఉండి ఆ రోజు మధ్యాహ్నం అయిపోగానే ఈ పదార్థాలను వేరే వాళ్ళకి పంచేయచ్చు. వీళ్ళు కొంత తీసుకుంటారు ప్రసాదంగా. అయితే అక్కడికి బ్రాహ్మడికి దక్షిణ ఇచ్చేసి అయిపోతుంది. ఇది ఒక ప్రక్రియ. తర్వాత మేము ఇవన్నీ చేసుకోలేము, మాకు అవ్వదు అని అనుకున్న వాళ్ళకి రెండవ ప్రక్రియ అంటే కనుక పేదవాళ్ళకి దానంగా బట్టలు, బియ్యము, గోధుమలు, ఈ స్వయం పాకం. బట్టలు అంటే కొత్త బట్టలు ఇవ్వాలి. కొత్త బట్టలు, వాడేసినవి, చిరిగిపోయినవి, ఉతకనివి, మాసినవి కాదు. కొత్త బట్టలు మాత్రమే తిరిగి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. బ్రాహ్మడికి కానీ పేదవాళ్ళకి కానీ ఇవ్వాలి. దీంతో పాటుగా ఏం చేయాలంటే కాకులకి, కుక్కలకి, గోమాతకు ఆహారాన్ని పెట్టాలి. గోమాతకు గడ్డి, కుక్కలకు, కాకులకు పిండితో తయారు చేసిన పదార్థాలు పెట్టారు. అందులో కూడా గోధుమ పిండితో తయారు చేసిన పదార్థాలు పెట్టాలి. ఇది ఒక ప్రక్రియ. తర్వాత ఇంకొకటి ఏం చేయాలంటే కనుక అమావాస్య రోజు ఆ ఇంట్లో గుమ్మడికాయను కట్టుకోవాలి. పూజ చేసి గుమ్మడికాయ కట్టి దానికి ధూపం వేసి హారతిచ్చి మనం ఇంటికి గుమ్మానికి వేలాడ కట్టుకుంటాము. అయితే ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఇంటి మొత్తానికి గోమయంతో అలికి, అంటే వాళ్ళని సాగనంపేశాంగా, మనం పితృదేవతల ఆశీర్వాదం చేసేసారు, వాళ్ళకి నైవేద్యం పెట్టేశాము, వాళ్ళు వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి చుట్టూ గోమయంతో చేసి, అంటే గోమూత్రంతో శుద్ధి చేసుకుని ధూపం వేసేసుకోవాలి. ఇంకా అక్కడికి మనకి వాళ్ళకి బంధం తీరిపోయింది. వాళ్ళు ఆశీర్వచనం ఇచ్చేస్తారు, మనం ఇంకా సుఖ సంతోషాలతో ఉంటామన్నమాట. ఈ రోజుతో మళ్ళా వచ్చే సంవత్సరం వరకు వాళ్ళు మనల్ని కాస్తూ ఉంటారని ఒక శాస్త్రవచనము. ఈ నాలుగో ప్రక్రియ ఏంటంటే, ఇవి కూడా మాకు అవకాశం లేదు అని అనుకున్నప్పుడు, మేము చెయ్యలేము అని అనుకున్నప్పుడు బ్రాహ్మడికి దేవాలయానికి వెళ్ళి సకుటుంబంగా ఇదే విధి విధానంతో ఉపవాసం ఉంటూ కుటుంబం మొత్తం తలస్నానం చేసుకుని వీళ్ళ యొక్క ప్రతిమలు కానీ పటాలు కానీ ఏవో ఉంటాయి కదా పెద్దవాళ్ళవి, అవి తీసుకుని అక్కడ పెట్టి బ్రాహ్మణుడికి స్వయం పాక రూపంలో ఇచ్చేయాలి. స్వయం పాకం అంటే ఏదో ఒక 2 గింజల బియ్యము, ఇలా గుప్పిడి బియ్యాలు అలా కాదు, సుష్టుగా మనం ఇవ్వాల్సిందే. అతను వండుకుని తినడానికి, ఆ కుటుంబం తృప్తిగా ఉండడానికి ఎంతైతే సరుకులు పడతాయో అంత సరుకులు కంపల్సరీగా ఇవ్వాలి. ఆ స్వయం పాకంలో కూడా ఇవ్వలేని పక్షంలో డబ్బులు కూడా ఇవ్వచ్చు. డబ్బులతో పాటు స్వయం పాకము, డబ్బులతో పాటు స్వయం పాకం ఇచ్చేయాలి. అదే ఇవ్వాలి. అది ఇవ్వలేను అని అనుకునే డబ్బులు ఇచ్చినందువల్ల ఆ రుణం తీరదు. డబ్బుతో కడుక్కోలేము, అన్నీ డబ్బుతో అవ్వదు. సో ఈ స్వయం పాకం ఇచ్చి దక్షిణగా పురోహితుడికి ఇచ్చేస్తాము. ఇది ఒక విధి విధానము. అయితే ఆ రోజు ఏమి చెయ్యకూడదు అంటే కనుక నల్లని బట్టలు వాడకూడదు, పూర్తి నలుపు బట్టలు. ఎక్కడైనా ఒక నలుపు చార ఉన్నట్టయితే అది పర్వాలేదు, కానీ పూర్తి నలుపు బట్టలు వాడకూడదు. మాంసాహారం తినకూడదు,
మరుసటి రోజు వరకు మాంసాహారం తినకూడదు. బ్రహ్మచర్యం దంపతులిద్దరూ పాటించాలి. కొత్త దంపతులైనా పాత వాళ్ళైనా బ్రహ్మచర్యం పాటించాలి. దాంతో పాటుగా ఇంట్లో ఆ రోజు కొనకూడని వస్తువులు ఏంటంటే కనుక బియ్యము, గోధుమలు, చీపురు కట్ట, ఆ 3 ఆ రోజు కొనకూడదు. ఇది ఒక నియమం అనమాట. తర్వాత మరొక నియమం ఏం పాటించాలి అంటే కనుక పితృతర్పణాలు ఇచ్చేసిన తర్వాత ఏ శుభకార్యము చేసుకోకూడదు. వస్తువులు కొనడం కానీ లేదా అయిపోయింది కదా మనకి ఇంకేం దాంతో పట్టు లేదు, పితృదేవతలు వెళ్ళిపోయారు అని చెప్పి ఇంకా శుభకార్యాల వైపు వెళ్ళకూడదు. కొత్త వస్తువులు కొనుక్కోకూడదు, కొత్త వస్తువులు ఓపెన్ చేయకూడదు, కొత్త బట్టలు కానీ కొత్త వస్తువులు కానీ కొత్తగా ఏది ఇంట్లోకి రాకూడదు. ఆ రోజు అమావాస్య పట్టు, గ్రహణం పట్టు ప్లస్ పితృదేవతల యొక్క పట్టు ఉంటుంది కాబట్టి ఆ రోజు కొత్తగా ఏ పనులు చేయకూడదనమాట. దాంతోపాటు ఇవన్నీ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు రావడంతో పాటు మన 7 తరాల వరకు పితృదోషాలు అనేవి అంటకుండా ఉంటాయి. పితృదేవతల యొక్క ఆశీర్వచనం మనకి సంపూర్ణంగా దొరుకుతుంది. అయితే మరి అమావాస్య నియమాలు ఏం పాటించాలి అంటే కనుక ఈ పితృపక్షాలతో పాటుగా అమావాస్య నియమాలు కూడా పాటించాలి. దాంతోపాటు గ్రహణం మనకి కనపడకపోయినప్పటికీ ఆ ఛాయామాత్రంగా ఆ ఇది ఉంటుంది కాబట్టి మనము ఈరోజు ఏదైనా అనుష్ఠానం చేసినా అంటే మంత్రానుష్ఠానం కానీ లేదా అంటే ఏదైనా ధ్యానం కానీ తపం కానీ ఏది చేసుకున్నా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది, రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఈ 3 రోజులు కలిసి వచ్చిన అత్యంత అరుదైన సమయం ఆదివారము, పితృపక్షాలు, అమావాస్య, గ్రహణం. రైట్. చాలా అంటే చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమావాస్యకి అలాగే పితృపక్షాలకి సంబంధించి. ధన్యవాదాలు. నమస్తే అండి. పితృపక్షాలు ఏ విధంగా చేసుకోవాలి, చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఎవరు చేసుకోవాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అంతేకాకుండా అమావాస్య, ఈ అమావాస్యకి ఎందుకు ఇంతటి ప్రత్యేకత, ఈ విషయాలన్నీ కూడా వీడియోల ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు డైరెక్ట్గా రఘుప్రియ గారిని కలవాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.